హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వి సిస్టర్స్. ఈరోజు విషయం ఏంటి అంటే, మనకు తెలంగాణ రాష్ట్రం మొత్తం మీదుగా అంగన్వాడీ సిబ్బంది ఆరు బయట బైఠాయించి 48 గంటల పాటు కొనసాగించుతున్న సమ్మెలో భాగంగా బగబగమండే సూర్యుని సైతం పక్కన పెట్టి తమ హక్కుల సాధనకై జరిగే ఈ పోరాటంలో రాత్రి పగలు తేడా లేకుండా నడి రోడ్డు పైన బైఠాయించి తమ హక్కుల కోసం కొట్లాడుతున్న విషయం. ఇక్కడ డే మొత్తం ఎండుతున్న వాళ్ళు దేనిని పట్టించుకోకుండా తమ పొట్టకూటి కోసం పొట్టను చేత పట్టుకొని రాష్ట్రం మొత్తం మీదుగా ప్రతి జిల్లాలోని కలెక్టరేట్ ముందు బైఠాయించడం అనేది జరిగింది. సో ఇక్కడ మనకు ప్రభుత్వాలు మారుతున్నాయి, కానీ మన సమస్యలు మాత్రం మారటం లేదు. 65 సంవత్సరాలు నిండిన వారికి కనీసం పెన్షన్ సౌకర్యం కూడా కల్పించలేని పరిస్థితి ఉంది అంటే మనం ఎంత దౌర్భాగ్యంలో ఉన్నామనేది ప్లీజ్ ఖచ్చితంగా ప్రతి ఒక్క కార్యకర్త గమనించండి. మనం ఏ దీన పరిస్థితుల్లో బతుకుతున్నామనేది ఒక్కసారి తెలుసుకోండి. ఎందుకు అంటే మన జీవితకాలం అంతా ఇక్కడే ఈ సంస్థలోనే గడిపి రేపొద్దున ఒక అడుగు బయటకు పెడితే మనం శూన్యమైపోతున్నాం. మనం చేసిన పనికి ఫలితాన్ని కూడా పొందలేకపోతున్నామంటే మనం ఎంత దయనీయమైన పరిస్థితుల్లో ఉన్నామనేది ఒక్కసారి ఆలోచించండి. ఇక్కడ ఇంకొకటి గుర్తు చేయాల్సిన విషయం ఏంటంటే, ప్రతి ఒక్కరూ చేయి కలిస్తేనే మనం మన విజయాన్ని విజయవంతంగా పొందగలుగుతాం. కాబట్టి ఏ ఒక్కరు నిరాశ నిస్పృహలకు లోను కాకుండా ఐక్యమత్యంగా ఉండి వానను, ఎండను, నీడను, చలిని, రాత్రి అయినా సరే పురుగు దేనికి భయపడకుండా ప్రతి ఒక్క మహిళ గుండె నిండా ధైర్యాన్ని నింపుకొని ఉండడానికి సిద్ధంగా ఉన్నారు. అలాంటి మనం ఇక్కడ జగిత్యాల జిల్లాలోని కలెక్టరేట్ ముందుగా రాత్రి అంగన్వాడీ కార్యకర్తలు వంట వార్పు చేసుకొని ఇక్కడే రాత్రి మొత్తం ఉండడం జరిగింది. కష్టాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించండి. నడి రోడ్డు మీద ఎలాంటి సౌకర్యాలు లేకుండా ఒక మహిళ రోడ్డు మీద ఉంది అంటే కూడా మన ప్రభుత్వానికి చలనం లేదు అనంటే మన పరిస్థితి ఏంటో ఒక్కసారి అర్థం చేసుకోండి. దయచేసి ప్రతి ఒక్కరూ రీల్ని షేర్ చేయండి. ఎందుకు అంటే ఒకరి కష్టమే ఒకరి విజయం అవుతుంది. ఇవాళ మనం కష్టపడితే మన తరానికైనా మన నెక్స్ట్ జనరేషన్కైనా ఫలితం అనేది వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ నిరాశపడకుండా ఖచ్చితంగా సమ్మెను విజయవంతం చేయవలసిందిగా ఈ వీడియో ద్వారా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.